మా మున్నాగాడు మునగాకు తీసుకొచ్చి నువ్వు దీంతో ఏం రెసిపీ చేస్తావో నాకు తెలీదు, కానీ బాగుండాలి అని చెప్పాడు. నాకేమో మునగాకుతో రెసిపీ అంటే దాన్ని ఉడకబెట్టి దాంట్లో చిన్నులపై కారం వేసుకొని తింటాం, అది మాత్రమే తెలుసు. ఇంకా వేరే రెసిపీస్ అంటే అంతకేం తెలీదు. అందుకే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసి మరి ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాను. అదేంటంటే మునగాకు వడలు. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి మంచిగా వస్తాయో రాదో అని చెప్పి ఇంకా కొంచెం పిండితోనే చేస్తున్నాను. ఫస్ట్ గిన్నెలో ఒక కప్పు శనగపిండి, కొన్ని ఆనియన్స్. శనగపిండి అంటే కడుపులు నొప్పి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం వామ్ వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకొంచెం ఉప్పు, కారం, ఇంకా వంట సోడా కూడా వేసాను. ఇందులోకి మెయిన్ గా కావాల్సింది మునగాకు కాబట్టి ఇక మునగాకు కూడా వేసాను. అయితే చూపించినంత వేయలేదు, చెప్పాను కదా కొంచెమే చేస్తున్నా అని చెప్పి, అందుకే కొంచెమే వేసాను. స్టార్టింగ్ లో కలిపేటప్పుడు ఏదో ఆకులుగా అట్లా అనిపించింది, కానీ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుతుంటే ముద్దలా బానే వచ్చింది. ఈ మునగాకుతో చేసే వడలు చూడటానికి షేప్ బానే వచ్చాయి. అదే మినపప్పుతో చేస్తారు కదా గారెలు, అవైతే నేను చేస్తే అంత మంచిగా రావు, ఇవి వచ్చినంతగా. అంటే నేను గారెలా చేద్దాం అనుకుంటా, కానీ అవి పునుగుల్లా వస్తాయి. ఆ వడలు అటు ఇటు కాకుండా నేను వేసిన క్వాంటిటీకి ఒక 9 ఏమైనా అంతే. అయితే ఎలా వచ్చినాయి కూడా నేనైతే టేస్ట్ చేయలేదు, ఫస్ట్ మా మున్నాగాడికే ఇచ్చాను. ఎట్లుంది, బాగుందా? సూపర్ ఉంది, నిజం చెప్పు. సూపర్ ఉంది. నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చా? తిను. సరే తీసుకో, మనం ఆచి వెళ్దామా? తిన్నువే తల్లి, తిను. అరే నటకిరీటి అవుతుంది అసలు చూడు. పాపొద్దా? మనం కోలత్త దగ్గరికి వెళ్దాం. అరే సూపర్ పెట్టావే స్పెట్స్, మామూలుగా పెట్టలేదుగా, రివర్స్ లో అట్ట పెట్టుకోవాలా? స్టడీగా పెట్టు. అరే చించిల్క చెప్పు. నిజంగా ఈ మునగాకు వడలు ఎలా వస్తాయో ఏమో అనుకున్నా, కానీ సూపర్ టేస్ట్ వచ్చాయి. అయితే ఇవి ఎలా చేయాలో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అన్నట్టు వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దే.